నువ్వు కష్టంలో ఉన్నప్పుడు సాయం చేసిన వాళ్ళని మర్చిపోకు. ఈరోజు నువ్వు బాగుండొచ్చు, సంతోషమే. కానీ నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ కష్టాన్ని వాళ్ళ కష్టంగా భావించి వాళ్ళు చేసిన సహాయాన్ని గుర్తించు. ఈరోజు బాగున్నావని వాళ్ళు చేసిన సహాయం నీకు చిన్నదిగా కనిపించవచ్చు, కానీ వాళ్ళు చేసిన సహాయం వల్లే ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావన్న సంగతి మర్చిపోకు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకో. కష్టాల్లో ఉన్న వాళ్ళకు సహాయం చేయడం అనే గుణాన్ని అలవరుచుకో. ఇంకా ఈరోజు సండే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే స్పెషల్ చికెన్. చూడండి ఫ్రెండ్స్, గుమగుమలాడే చికెన్ రెడీ అయింది. సండే వచ్చిందంటే మా ఇంట్లో కంపల్సరీగా స్పెషల్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడిగా బగారా రైస్, వేడి వేడిగా బగారా రైస్, వేడి వేడిగా చికెన్. మా ఇంట్లో ఏ నాన్ వెజ్ తెచ్చినా మా అబ్బాయి అంత ఇష్టంగా తినడు ఫ్రెండ్స్. బగారా రైస్, చికెన్ కర్రీ ఉంటే చాలు తను టీవీ చూస్తూ మినిమం 1 గంట తృప్తిగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఈ ఆనియన్స్తో చక్కగా లాగించేస్తాడు ఫ్రెండ్స్. ఈరోజైతే మా ఇంట్లో ఇవే ఫ్రెండ్స్ స్పెషల్స్. మరి మీ ఇంట్లో ఏ స్పెషల్స్ ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.